ఈ ఎంట్రన్స్ ని మరాఠా ఎంట్రన్స్ అంటారు. మరాఠీస్ 300 సంవత్సరాల క్రితం దీన్ని కట్టించారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా ద్రవిడ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఈ ఆలయ గోడలపై వేలల్లో శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ కనిపిస్తాయండి. చోళ రాజుల్లో ప్రముఖ రాజైన రాజరాజ చోళ రాజ్యానికి ప్రతీకగా ఈ మిస్టీరియస్ టెంపుల్ ని 130,000 పెద్ద పెద్ద గ్రానైట్స్ బ్లాక్స్ తో కట్టించారనేది ఒక అంచనా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయానికి సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా గ్రానైట్ గనులనేవే లేవు. ఈ టెంపుల్ కి ఫౌండేషన్ అనేదే లేకుండా డైరెక్ట్ గా బిల్డ్ చేశారు. అంతేకాదు టెంపుల్ మొత్తం ఇంటర్లాక్ సిస్టమ్ ఉంది. 1000 సంవత్సరాలైనా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఇక్కడ గర్భగుడిలో శివలింగంతో పాటు మొత్తం 252 శివలింగాలు ఉంటాయి. చాలానే ఉప ఆలయాలు ఉన్నాయి. హెరిటేజ్ సైట్ గా 1987లో గుర్తించింది యునెస్కో. ఈ టెంపుల్ కి తగినట్లుగానే ఇక్కడ నందీశ్వరుని విగ్రహం కూడా ఉంటుందండి. ఇది 13 అడుగుల ఎత్తు ఉంటుంది. 216 అడుగులు ఎత్తైన గోపురం మీద ఎటువంటి టెక్నాలజీ లేకముందే 80 టన్నులు బరువు ఉంచడం ఎస్టిమేట్ చేయడానికి కూడా ఒక ఆశ్చర్యం కలిగించే విషయమే. ఫుల్ వీడియో ఉదయ్ తెలుగు ట్రావెలర్ లో ఉంది. లింక్ కోసం డిస్క్రిప్షన్ చూడండి.